వెల్కమ్ టు కిడ్స్ టీవీ. హలో కిడ్స్, వెల్కమ్ బ్యాక్ టు కిడ్జీ ఛానల్. ఈరోజు వీడియోలో మనం ఇంగ్లీష్ కన్వర్జేషన్ ఫర్ డైలీ లైఫ్ గురించి నేర్చుకుందాం. ఓకేనా? ఇవి మనం ఇంట్లో, బయట, స్కూల్లో, ఫ్రెండ్స్తో ఎక్కడైనా వాడుకోవచ్చు. ఓకేనా? లెట్స్ స్టార్ట్ ద వీడియో. గ్రీటింగ్స్ అండ్ బేసిక్స్ ఇంగ్లీష్ గురించి తెలుసుకుందాం. శుభోదయం. తెలుగులో మనం శుభోదయం అన్నప్పుడు ఇంగ్లీష్లో ఎలా అనాలి దాన్ని? ఎస్, గుడ్ మార్నింగ్ అని అనాలి. ఓకేనా? రిపీట్ వన్స్. గుడ్ మార్నింగ్ అంటే శుభోదయం అని అర్థం. మీరు ఎలా ఉన్నారు అనేదాన్ని ఇంగ్లీష్లో ఎలా అనాలి? మీరు ఎలా ఉన్నారు అంటే ఇంగ్లీష్లో హౌ ఆర్ యూ అని అడగాలి. ఎలా అడగాలి? హౌ ఆర్ యూ అని అడగాలి. రిపీట్ వన్స్. హౌ ఆర్ యూ అంటే మీరు ఎలా ఉన్నారు అని అర్థం. ఓకే, నెక్స్ట్ వన్. నేను బాగున్నాను, ధన్యవాదాలు అనేదాన్ని ఇంగ్లీష్లో ఎలా అడగాలి? నేను బాగున్నాను, ధన్యవాదాలు అనేదాన్ని ఇంగ్లీష్లో ఐ యామ్ ఫైన్, థ్యాంక్ యూ అని అనాలి. కిడ్స్, మీకు ఒక చిన్న క్వశ్చన్ అడుగుతాను. నేను తెలుగులో అడుగుతా, మీరు ఇంగ్లీష్లో దాన్ని గెస్ చేసి చెప్పండి. ఓకేనా? నాకు నీళ్ళు కావాలి అనేదాన్ని ఇంగ్లీష్లో ఎలా అనాలి? ఎస్, ఐ నీడ్ వాటర్ అని అనాలి. మీరు ఏమి చేస్తున్నారు అనేదాన్ని ఇంగ్లీష్లో ఎలా అడగాలి? మీరు ఏమి చేస్తున్నారు అనేదాన్ని ఇంగ్లీష్లో వాట్ ఆర్ యూ డూయింగ్ అని అడగాలి. ఓకేనా? ఐ రిపీట్ వన్స్. వాట్ ఆర్ యూ డూయింగ్ అంటే మీరు ఏమి చేస్తున్నారు అని అర్థం. ఓకే, నెక్స్ట్ వన్. తరువాత కలుద్దాం అనేదాన్ని ఇంగ్లీష్లో ఎలా అడగాలి? తరువాత కలుద్దాం అనేదాన్ని ఇంగ్లీష్లో సీ యూ లేటర్ అని అడగాలి. ఓకే, ఐ రిపీట్ వన్స్. సీ యూ లేటర్ అంటే తర్వాత కలుద్దాం అని అర్థం. జాగ్రత్తగా ఉండండి అనేదాన్ని ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి? జాగ్రత్తగా ఉండండి అనేదాన్ని ఇంగ్లీష్లో టేక్ కేర్ అని చెప్పాలి. ఓకేనా? ఐ రిపీట్ వన్స్. టేక్ కేర్ అంటే జాగ్రత్తగా ఉండండి అని అర్థం. లేచారా, ఆలస్యం అవుతుంది అనేదాన్ని ఇంగ్లీష్లో ఎలా అడగాలి? లేచారా, ఆలస్యం అవుతుంది అనేదాన్ని ఇంగ్లీష్లో వేకప్, ఇట్స్ గెట్టింగ్ లేట్ అని అనాలి. ఐ వన్స్ రిపీట్. వేకప్, ఇట్స్ గెట్టింగ్ లేట్ అనేదాన్ని తెలుగులో లేచారా, ఆలస్యం అవుతుంది అని అర్థం. కిడ్స్, ఇప్పటిదాకా మనం నేర్చుకున్నవి సెంటెన్స్, ఇంగ్లీష్ వర్డ్స్ అండ్ తెలుగు. బయటికి ఎక్కడైనా వెళ్ళినప్పుడు వేరే వాళ్ళకు బేసిక్ గ్రీట్ చేయడానికి అన్నమాట. ఇప్పుడు మనం ఇంట్లో పేరెంట్స్, ఫ్రెండ్స్ లైక్ కిడ్స్తో మాట్లాడేటప్పుడు వాడే సాధారణ వాక్యాలను ఇప్పుడైతే తెలుసుకుందాం. ఓకేనా? ఇంట్లో ఇద్దరు వ్యక్తుల మధ్య జరుగుతున్న కన్వర్జేషన్ ఇది. ఓకే, మీరు అల్పాహారం తిన్నారా అనేదాన్ని ఇంగ్లీష్లో ఎలా అడగాలి? మీరు అల్పాహారం తిన్నారా అనేదాన్ని ఇంగ్లీష్లో డిడ్ యూ ఈట్ బ్రేక్ఫాస్ట్ అని అడగాలి. ఓకే ఓకే, నెక్స్ట్ వన్. లైట్ ఆఫ్ చేయండి దయచేసి. లైట్ ఆఫ్ చేయండి దయచేసి అనేదాన్ని ఇంగ్లీష్లో ప్లీజ్ స్విచ్ ఆఫ్ ద లైట్ అని అనాలి. ప్లీజ్ స్విచ్ ఆఫ్ ద లైట్ అనేదాన్ని తెలుగులో లైట్ ఆఫ్ చేయండి దయచేసి అని అనాలి. ఓకేనా? నెక్స్ట్ వన్ చూద్దాం. ఓకే, నెక్స్ట్ సెంటెన్స్ ఏంటో గెస్ చేయగలరా చిల్డ్రన్స్? ఓకే, తలుపు ముయ్యండి అనేదాన్ని ఇంగ్లీష్లో ఎలా అనాలి? తలుపు ముయ్యండి అనేదాన్ని ఇంగ్లీష్లో క్లోజ్ ద డోర్ అని అనాలి. ఓకే, రిపీట్ వన్స్. క్లోజ్ ద డోర్ అనేదాన్ని తలుపు ముయ్యండి అని అనాలి. నాకు నిద్ర వస్తుంది. నాకు నిద్ర వస్తుంది అనేదాన్ని ఇంగ్లీష్లో ఐఎమ్ ఫీలింగ్ స్లీపీ అని అనాలి. నౌ యువర్ టర్న్. నేను తెలుగులో చెప్తాను, మీరు దాన్ని ఇంగ్లీష్లో చెప్పాలి. తలుపు ముయ్యండి, దీన్ని ఇంగ్లీష్లో ఏమంటారు? ఎస్, ఆన్సర్ ఈజ్ క్లోజ్ ద డోర్. ఓకే, నెక్స్ట్. మనం వాకింగ్కి వెళ్దాం అనేదాన్ని ఇంగ్లీష్లో ఎలా అనాలి? మనం వాకింగ్కి వెళ్దాం అనేదాన్ని ఇంగ్లీష్లో లెట్స్ గో ఫర్ ఏ వాక్ ఏమనాలి? లెట్స్ గో ఫర్ ఏ వాక్ అని అనాలి. ఆలస్యం చెయ్యకండి
అనేదాన్ని ఇంగ్లీష్లో ఏమనాలి? డోంట్ బీ లేట్. ఆలస్యం చెయ్యకండి అనేదాన్ని ఇంగ్లీష్లో డోంట్ బీ లేట్ అని అనాలి. ఓకేనా చిల్డ్రన్, డూ యూ అండర్స్టాండ్ దిస్? సూపర్ కిడ్స్, టుడే you learned many sentences we use at home. Practice them daily and you will speak English very easily. Which sentence do you like the most? Tell us in the comments. Don't forget to like, share and subscribe to Kidji channel. More fun learning. Bye bye kids. See you in soon. Thank you for watching video. Please subscribe, share and like the video. Bye bye.